ఓం శ్రీమాత్రే నమః. మనము చాలాసార్లు వినే ఉంటాం కదంబ వృక్షం గురించి. కదంబ పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమని, అమ్మవారు కూడా ఎక్కువగా కదంబ వనంలోనే ఉంటారని వింటూ ఉంటాము. అలాంటి కదంబ వృక్షం గురించి తెలుసుకుందాం. హనుమంతుడి పుట్టుకకు మూలం కూడా ఈ వృక్షమేనట. కృష్ణుడు గోపికల చీరలను దాచిన చెట్టు. ప్రకృతిలో రాధాకృష్ణుల ముచ్చట్లన్నీ ఈ చెట్టు నీడలోనే జరిగాయట. పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు చెక్క పనికి వస్తుంది. భగవద్గీతలో కూడా దీని గురించి ప్రస్తావించారు. రాధాకృష్ణులకు నచ్చే మొక్క ఇది. ఈ చెట్టు నీడలో పరిమళాలను ఆస్వాదిస్తూ వారి ప్రేమాయణం కొనసాగిందని, అందుకే దీనిని హిందువులు పవిత్ర మొక్కగా భావిస్తారని సమాచారం. గోపికల చీరలను కృష్ణుడు తీసుకెళ్లి ఈ రుద్రాక్షాంబ చెట్టు మీదే ఉంచినట్లు కూడా మహాభారతంలో ఉందట. ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఒక మోస్తరు నీరే సరిపోతుంది. ఉష్ణమండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆకును రాల్చదు, ఎప్పటికీ ఆకుపచ్చగానే ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది. అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా బంతులను పోలి ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు. పురాణాల్లో కదంబ వృక్షం గురించి ఎలా రాసి ఉన్నారో తెలుసుకుందాం. ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో 2 రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షమని, దక్షిణ భారతంలో పార్వతీ వృక్షమని పిలుస్తారు. ఈ వృక్షానికి కృష్ణుడికి చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణ వృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. కదంబ వృక్షానికి ఓం శక్తి రూపిణ్యే నమః అనే మంత్రంతో పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు. గ్రహదోషాలు తొలగించుకోవటానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలని చెబుతుంటారు. హనుమంతుడి పుట్టుకకు మూలం కూడా కదంబమే. ఆ కథ ఏంటో చూద్దాం. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని, అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నా చెల్లెళ్ళు నారాయణ, నారాయణీలకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని చెబుతారు. హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం. అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. గార్ధబాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసి భూమి మీద మనుషులతో, జంతువులతో మరణం లేకుండా ఉండాలని వరం కోరుతాడు. శివయ్య తథాస్తు అని అంతర్ధానమవుతాడు. వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రుణ్ణి తరిమి కొడతాడు గార్ధవుడు. దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంట పెట్టుకొని పరమేశ్వరుణ్ణి చేరుతాడు. గార్ధబాసురుణ్ణి చంపమని కోరతాడు శ్రీ మహావిష్ణువు. అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక సరదా మాట అంటాడు. నువ్వు గార్ధబాసురుణ్ణి చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు. దానికి శివయ్య, నువ్వు గార్ధబాసురుణ్ణి చంపినట్లయితే నేను దాసుడిగా మారతానని దానికి మరో మాట కలుపుతాడు. అయితే మోహిని రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి. దక్షిణాన ఉన్న గార్ధబాసురుణ్ణి రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు. అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్య రూపంలో వస్తుంది పార్వతీదేవి. అమ్మవారి అందానికి ముగ్ధురైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరుతారు. మరోవైపు
మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు కదంబాసురుడు. దీంతో కదంబాసురుణ్ణి ఆకాశంలోకి ఎగరేసి తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు. ముఖం తోడేలు, మొండెం మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుణ్ణి వరానికి భంగం కలగకుండా చంపుతాడు. అలా సంహరిస్తున్న తరుణంలో అంతమొందించటానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరినీ సంహరిస్తుంది అమ్మవారు. దీంతో గార్ధబాసురుని సంహారం జరిగిపోయింది. అయితే సరదాగా అన్నమాట మాటే కాబట్టి రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ బంటుగా సేవలు అందించాడు శివుడు. జ్యోతిష్య శాస్త్రంలో కదంబం గురించి, ఈ కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు. జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వృక్షాన్ని గుర్తించారు. అందుచేత నక్షత్రవనంలో కదంబ వృక్షాన్ని శతభిష నక్షత్ర స్థానంలో పెంచుతారు. గ్రహదోషాలు తొలగించుకోవటానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు. పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని చెబుతారు. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు కదంబ వృక్షానికి పూజ చేసిన తరువాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి. కదంబ వృక్షం మంచి సువాసనతో మత్తెక్కించేట్లుగా ఉంటాయి కదంబ పూలు. గుండ్రని టెన్నిస్ బంతుల ఆకారంలో మొదట్లో ఆకుపచ్చగా, తరువాత పసుపు, బంగారు వర్ణంలో, తర్వాత తెల్లగాను మారతాయి. ఈ పువ్వులు పార్వతీదేవి పూజలు జరిగే చైత్ర, ఆషాఢ, శ్రావణ, ఆశ్వయుజ మాసాల్లోనే పూలు ఎక్కువగా పూస్తాయి. ఆధ్యాత్మిక పరంగానే కాక వాణిజ్య పరంగానూ కడిమి చెట్టు ప్రత్యేకమే. ఔషధపరంగా ఈ కదంబ వృక్షం మనుషులకు ప్రకృతి ప్రసాదించిన వరం అంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ చెట్టు ఆకులు షుగర్ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. ఇదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ చెట్టు గురించిన విశేషాలు. ఓం శ్రీమాత్రే నమః.